తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ చేపట్టిన ఆందోళనకు కొనసాగింపుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్ష ముగిసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ రామచంద్రరావుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో ఈ దీక్ష చేపట్టారు. 2వ రోజు కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు బీజేపీ శ్రేణులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎందుకు రావని వాళ్ళ ఈ విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలందరూ ప్రశ్నిస్తాను. నిజంగా ముఖం చెల్లకుండా తప్పించుకుని తిరుగుతా ఉన్నాయి. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమిటి? నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటి? ప్రతి ఏటా యూపీఎస్సీ మాదిరిగా క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఇదే అశోక్ నగర్లో అర్ధరాత్రి వారు బయటకు వచ్చి హాస్టల్ నుంచి వేల సంఖ్యలో వస్తే ఉద్యమిస్తే అర్ధరాత్రి మేమందరం కూడా వాళ్ళతో కలిస్తే ఏ రకంగా లాఠీలు జులిపించారు. మీరు తలలు పగలగొట్టారు. అమ్మాయిలని విచక్షణ లేకుండా ఈడ్చుకొని వెళ్ళి ఏ రకంగా పోలీస్ స్టేషన్లో బంధించారో ఇది రాహుల్ గాంధీ గారు ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ మీరు ఈ విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ కోసం అనేక రోజులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సంతకాలు సేకరణ చేశారు. కళాశాలకు వెళ్ళారు, పాఠశాలలకు వెళ్ళారు. అక్కడ ఉన్న దీన స్థితిని ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కనీసం ఎటువంటి కూడా మరి ఈరోజు మమకారం లేకుండా నిర్దాక్షిణ్యంగా వివరిస్తున్నదో మరి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తున్నావు. ఎవరు తృప్తిగా ఉన్నారు? రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వకుండా 55-60 లక్షల మంది రైతు కుటుంబాలను వేధించే ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఆటో డ్రైవర్లు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే చూసి ఆనందపడుతున్నావు. కానీ ఇవాళ ఆటో డ్రైవర్ చచ్చిపోయినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పేరెంట్స్ ఆత్మహత్య చేసుకున్నా, యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నా, ఇలాంటి ఆత్మహత్యలకు కారకుడివి నువ్వు మాత్రమే అని చెప్పమని చేస్తున్నావు. నువ్వు మాత్రమే అని చెప్పమని. ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే అంటున్నారు, పొరపాట్ల ఓటేసినాం సారు, పొరపాట్ల ఓటేసినాం, మా చెంప మేమే కొట్టుకుంటున్నామని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మేం మాట్లాడు కాదు, ఇవాళ మా విద్యార్థులు మాట్లాడు కాదు, నిరుద్యోగ యువత మాట్లాడు కాదు, రైతులు మాట్లాడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతో అంటున్నారు, ఉడుము లెక్క వచ్చిండు మా పార్టీలో 20 ఏళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు.